మన సైడ్కి వెళ్ళే వే ఇది హైవే అండి. ఈ హైవే మీద NH5 అండి, ఇది NH5 కలకత్తా టు చెన్నై అండి, చెన్నై హైవే. ఈ హైవే అనుకుని సెమీ కన్స్ట్రక్షన్స్ కూడా చాలా ఉన్నాయి. సెమీ కన్స్ట్రక్షన్ ఫ్లాట్స్ కూడా అవుతున్నాయి. తర్వాత ఈ పక్కన ఈ హైవే మీదే మనకి దీనికి సంబంధించిన టీ టైమ్స్, తర్వాత అన్నా క్యాంటీన్ ఒకటి ఉందండి, తర్వాత టిఫిన్స్ అవన్నీ కూడా చాలా అవైలబిలిటీ. నెక్స్ట్ చుట్టుపక్కల హౌసెస్ కూడా చాలా కన్స్ట్రక్షన్ కూడా అయ్యి ఉన్నాయి. చూసారా చింతామణి గణపతి క్షేత్రం, దత్తక్షేత్రం అండి ఇది. ఈ దత్తక్షేత్రంలో మీకు కావలసినవన్నీ ఉంటాయండి. దీనికి కళ్యాణ మండపం కూడా ఉంది, ఉద్యానవనం ఉంది, చాలా టెంపుల్స్ కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు మనం సైడ్కి వెళ్ళే దారిలో సైడ్కి వెళ్ళే వే చూపిస్తాను. ఇది 70 feet రోడ్ అండి. ఇది తాడి రైల్వే స్టేషన్ కూడా ఇదే వే అంటారు. ఇప్పుడు మనం సైడ్కి వెళ్దామండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఆ హైవే అనుకొని మీకు ఒక రోడ్ చూపించాను కదా, 40 feet రోడ్డు, తాడు వెళ్ళే రోడ్డు, అదే తాడి రైల్వే స్టేషన్కి వెళ్ళే రోడ్ లో మీకు రోడ్డు మార్గంలో మీకు ఒకటి చెప్పాను కదా. నెక్స్ట్ ఇది సెమీ కన్స్ట్రక్షన్ అవుతుందండి. ఇది కూడా రోడ్డేనండి. ఇది 20 to 30 by రోడ్ అండి. ఇది ఈ రోడ్ అండి, ఇది సెమీ కన్స్ట్రక్షన్ లో ఉంది ప్రస్తుతానికి అయితే. ఇప్పుడు ఈ ఈ సైటు ఈ మన చూసారు కదా, ఈ హైవే ఏదైతే ఉందో హైవేకి దగ్గరలోనే మన సైట్ కూడా ఉందండి. మన సైట్ కి ఇప్పుడు మనం వెళ్దాం, మన సైట్ దగ్గరికి వెళ్దాం ఒకసారి. ఇదేనండి సైటు, ఇది ప్రకృతికి నిలయం అండి, నేచర్ ఫ్రీ అండి, నేచర్ లవర్స్ కి చాలా బాగుంటది సైట్. నేను సైట్ ఓనర్ని నేనే. ఈ సైట్ మీకు 15 అడుగుల్లో మీకు వాటర్ అనేది పడుతుందండి. 15 feet లోనే మీకు వాటర్ పడిపోతుంది. ఈ ఏరియాలో ఎక్కడైనా కనుక్కోండి, ఈ ఏరియాలో 15 feet ఎక్కడైనా వాటర్ పడిందంటే ఈ ఏరియా అంటారు. నెక్స్ట్ మీకు పొల్యూషన్ అనేది ఉండదండి, పొల్యూషన్ అనేది జీరో అండి. మీకు నెక్స్ట్ ఫార్మసిటీ అనేది చాలా దగ్గర అండి. ఇక్కడ లంకిలపాలెం కూడా దగ్గర. లంకిలపాలెం అనుకుని ఫార్మసిటీ సంబంధించిన కంపెనీలు దగ్గర 700 కంపెనీల వరకు ఉన్నాయండి. కంపెనీల వాళ్ళకి కూడా ఈ ఎంప్లాయీస్ కూడా చాలా దగ్గర అండి, చాలా అవైలబిలిటీ అండి ఈ ఏరియా. ఈ ఏరియా పేరు ఇది సిరసపల్లి అంటారు. కొంతమంది మారేడుపూడి వెళ్ళే లైన్ అంటారు. కొంతమంది ఈ ఏరియాని తాడి అంటారు. తాడి రైల్వే స్టేషన్ అంటారండి. తాడి అంటే మళ్ళీ లోపలికి వస్తుంది, తాడి కాదు. తాడి రైల్వే స్టేషన్ అంటారు. మెయిన్ సిరసపల్లి అంటారండి ఇది. నెక్స్ట్ చూసారా తాడి ఇక్కడ ట్రైన్ ఒకటి ఆగింది చూసారా, ట్రైన్ ఆగింది చూసారా, అది పాసింజర్ ట్రైన్ అండి. అది తాడి రైల్వే స్టేషన్ లో ట్రైన్ కూడా ఆగుతాయండి అప్పుడప్పుడు. ఓన్లీ పాసింజర్లు మాత్రం ఆగుతాయి, మీ సూపర్ ఫాస్ట్లు ఎక్స్ప్రెస్లు అయితే ఆగవండి. బై ఫ్యూచర్ అవి కూడా ఆగే అవకాశాలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయండి. దువ్వాడ అనేది బాగా డెవలప్ అవుతుంది. ఒక బిఫోర్ 15 to 20 years బ్యాక్ ఏమి ఉండేది కాదు. ఇప్పుడు అది ఎలా డెవలప్ అయింది, ఇది కూడా అలాగే డెవలప్ అవుతుందండి 100%. నెక్స్ట్ అక్కడ జోన్ అనేది 100% వాల్తేర్ జోన్ అనేది కన్ఫర్మ్ అయిపోయింది. ఈ తాడి రైల్వే స్టేషన్, అనకాపల్లి ఇవన్నీ కూడా చాలా డెవలప్ అవుతాయండి. తర్వాత సైటు వెడల్పు 38 అండి, పొడుగు 30 అండి. మొత్తం టోటల్ గా 133 గజాలండి సైట్. ఆల్రెడీ కంచె వేసామండి, సెమీ కంచె వేసామండి. ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అన్ని కావాలంటే గ్యావల్ అది ఆల్రెడీ చేయించాము. ఈ మధ్యలో చూసారా ఈ రోడ్డు చూసారా, పక్కన చుట్టుపక్కల కాలువలు అయ్యని, కాలువలు కూడా ఉన్నాయండి. మీకు ప్రాబ్లం ఏం లేదు. మళ్ళీ కాలువ కట్టించుకోవాలా, కాలువ అది మీకు ఆ కాలువ ఇష్యూ కూడా, డ్రైనేజ్ కూడా ఉంటది. డ్రైనేజ్ ఇష్యూ కూడా మీకు ఉండదు. ఇది 40 feet రోడ్ అండి. ఇది రోడ్డు, ఇది మధ్యలో ఉంది కదండి, ఇది రోడ్డు 40 feet అండి. ఇటువైపు ఒక 5 సైట్లు ఉంటాయండి, ఇటువైపు ఒక 5 సైట్లు ఉంటాయండి. ఇది ఈస్ట్ ఫేసింగ్ సైట్లు, ఇదేమో వెస్ట్ ఫేసింగ్ సైట్స్ అండి. మొత్తం 10 బిట్లు అండి. 10 బిట్లలో నా బిట్ ఇందులో ఒక బిట్ ఉందండి. నాది ఈ బిట్ వెస్ట్ ఫేసింగ్ లో నా సెకండ్ బిట్ వస్తుంది. ఇప్పుడు మీరు సైట్ చూసారు కదండి, ఈ సైట్ సంబంధించిన డాక్యుమెంట్లు కూడా నా దగ్గర ఉన్నాయండి. లింక్ డాక్యుమెంట్లు కూడా మా దగ్గర ఉన్నాయి. మీకు రిజిస్ట్రేషన్ కార్యాలయం కూడా లంకిలపాలెంలో ఉంది. ఆ లంకిలపాలెం కూడా అనేది దగ్గరేనండి, మ్యాక్సిమం 2 km అండి ఇక్కడ నుంచి. అన్ని హైవేలోనే ఉంటదండి. ఇది పక్కగాన కావాలంటే మీకు స్క్రీన్ మీద నా నంబర్ అనేది స్క్రీన్ మీద ఉంటది, డిస్ప్లే మీద ఉంటది. మీరు దానికి మోర్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మీరు నాకు కాల్ చేయొచ్చు. కాల్ చేసి మీకు ఇంకా డీటెయిల్స్ కూడా నేను చెప్తాను. ఇక ప్రాబ్లం ఏం లేదు.